హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. స్వీట్ రెసిపీ ఏంటంటే జిలేబీ. సో ఈ జిలేబీ అనేది చాలా జ్యూసీగా అండ్ క్రిస్పీగా వేడివేడిగా చాలా బాగుంటుంది, టేస్టీగా. సో ఈ జిలేబీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. 1 కప్పుకి 10 జిలేబీలు వచ్చాయండి. సో ఆ విధంగా మీరు క్వాంటిటీ ఎన్ని కావాలంటే అంత వేసుకోండి పిండి. తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ 1 స్పూన్ బొంబాయి రవ్వ వేశాను. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి జిలేబీలు అనేవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాటర్ కప్పు. వాటర్ కప్పుతో 1.5 వరకు పట్టాయి అనుకుంటా నాకు వాటరు. సో ఈ విధంగా ఫస్ట్ ఉండలు లేకుండా గట్టిగా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేసే ప్రొసీజర్ అనేది నాకు ఎక్కువ టైం పట్టింది. దానివల్ల నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. మీకు బాగా ఉండలు లేకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా కలిపేసుకోండి ఈ పిండిని. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనకి బొంబాయి రవ్వ వేసాం కాబట్టి దీన్ని కొద్దిగా సేపు నానబెట్టాలి. ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన ఉంచేద్దాము. పక్కన పెట్టేసి ఈలోపు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి బెల్లం 1.5 కప్ వేసానండి. 1 కప్పు మైదా పిండికి 1.5 వేసేసి 1/3 కప్పు వాటర్ వేసేసి చక్కగా ఈ బెల్లం అంతా కరిగేలాగా మనము పాకం అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం గడ్డలన్నీ చిన్న గడ్డలుగా ఉన్నాయి కదా, సో అన్నీ మంచిగా కరగాలి మనకి. ఈ బెల్లంలో మనకి చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. నేను ఇది వీడియోలో పెట్టలేదు, లెంత్ ఎక్కువైపోతుందని దీన్ని నేను స్ట్రెయిన్ చేశాను. స్ట్రెయిన్ చేసుకోండి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే. సో మనకి ఈ బెల్లం అనేది, ఈ పాకం అనేది మనకి తీగ పాకం రావద్దండి. తీగ పాకానికి ముందుగానే తీసేసేయాలన్నమాట. ఈ పాకం ఆ విధంగా ఉంటే సరిపోతుంది జిలేబీకి. సో ఇప్పుడు బెల్లం గడ్డలన్నీ కరుగుతున్నాయి కదా, ఇప్పుడు అసలు జస్ట్ కరిగిందంతే. ఇప్పుడు మనకి పాకం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి కేర్ఫుల్గా. ఇలా వేళ్ల సందులో మనకి కొంచెం జిగురుగా ఉండాలి అంతే. తీగ పాకం మాత్రం రావద్దండి, గట్టిగా జిగురుగా ఉండాలి. సో అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం, 1/2 స్పూన్ నిమ్మరసం వేయండి. దీనివల్ల పాకం అనేది చాలా ఫ్రెష్గా ఎక్కువసేపు ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మనం 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా పిండిని. సో ఈ పిండి తీసుకుందాము. ఈ పిండిలో ఇప్పుడు మనము బేకింగ్ సోడా వేసుకోండి. వంట సోడా అంటాం కదా, అది 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లెమన్ జ్యూస్ 1.5 స్పూన్ వేసాను. వేసేస్తే చూస్తున్నారు కదా, పొంగింది మనకి. సో ఈ బేకింగ్ సోడా అండ్ నిమ్మరసం వేయడం వల్ల పిండి అనేది మనకి చక్కగా పులుస్తుంది. మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి జిలేబీ ప్రొసీజర్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్ వచ్చి 2 days చేస్తారండి మినప్పిండితో. బట్ మనం ఇప్పుడు ఇన్స్టాంట్గా మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్కి పిండి అనేది మనము పులియ పెట్టుకోవట్లేదు కాబట్టి దానికోసం నిమ్మరసం అండ్ బేకింగ్ సోడా వల్ల మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది. జిలేబీలు చక్కగా వస్తాయి మనకి. సో దట్ ఈ విధంగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ పిండి బ్యాటర్ అంతా ఒక పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ ఇలా ప్యాకెట్ ఉంటుంది కదా, సో అలాంటి ప్యాకెట్ని శుభ్రంగా వాష్ చేసేసి ఈ ప్యాకెట్లో ఈ పిండి బ్యాటర్ మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు ఇలా లాక్డ్ క్లిప్స్ ఉంటాయి, ఈ క్లిప్ పెట్టుకోండి. లేదంటే రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇలా టైట్గా పెట్టుకోండి. పిండి అనేది మనకి పైనుంచి లీక్ అవ్వకూడదు. తర్వాత ఇలా కింది సైడు ఒక కార్నర్ని కట్ చేయండి. చిన్న హోల్ ఉంటే సరిపోతుందండి, చిన్న హోల్గా కట్ చేయండి. ఈ విధంగా ఇంత చిన్న హోల్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నాది కెమెరా క్వాలిటీ అంత లేదు, అడ్జస్ట్ చేసుకోండి, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. సో ఈ చిన్న హోల్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనము సోడా వేసాం కాబట్టి మనకి జిలేబీ వేస్తున్నప్పుడు చూసారా కాస్త పొంగింది, మనం వేసేటప్పటికంటే తర్వాత పొంగుతుంది అనమాట. సో అందుకోసము మన హోల్ అనేది చిన్నగానే చేసుకోవాలి, పెద్దగా ఉంటే బాగుండదు జిలేబీలు చూడటానికి. సో ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది మనము ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ బాగా ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని జిలేబీని మన పిండిని ఈ విధంగా చక్కగా వేసేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోండి.
మనకి సైడ్స్ అనేవి కొంచెం ఓపెన్ అవుతున్నాయి అనుకోండి, పచ్చిగా ఉన్నప్పుడే గంటితో అలా అనేసేయండి, సర్దేస్తే అవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. అంతే. జిలేబీ వేయడానికి ప్రొఫెషనల్స్మే అవ్వక్కర్లేదండి, ఎవరికైనా మనకి నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. బట్ మినిమం తెలిస్తే సరిపోతుంది ఈ విధంగా వేసుకోవాలి అని. సో ఈ విధంగా 1 బై 1 పిండి మొత్తాన్ని నేను జిలేబీలుగా వేసేసుకున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే, పాకంలో ఇప్పుడు మీ వేడివేడిగా ఇలా ఆయిల్లోంచి తీస్తున్నారు కదా, ఇలా ఆయిల్లోంచి తీయగానే డైరెక్ట్గా మీరు పాకంలో వేసేసేయండి. నేను వీడియోకి చూపించడానికి నాకు అవైలబుల్గా లేదు అని చెప్పి నేను ఏం చేశానంటే, ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత బెల్లం పాకంలో వేయడం వల్ల నాకు జిలేబీలు అనేది పాకం అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. మీరు అలా చేయకుండా పక్కన వేరే స్టవ్ మీద పాకాన్ని ఉంచుకోండి. ఈ ఈ మనము ఈ ఫ్రై చేసిన జిలేబీలన్నింటినీ ఇమ్మీడియట్గా మీరు ఆ పాకంలో వేస్తూ ఉన్నారనుకోండి, చక్కగా అబ్జర్వ్ చేసుకొని జిలేబీలు అనేవి ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో మనకి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా అనుకోండి, కాస్త ఎక్కువ టైం పడుతుంది అంతే. సో ఇప్పుడు నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. పాకం రెడీ చేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చండి మనం ఫుడ్ కలర్ని. నేను వేస్తుంది న్యాచురల్ ఫుడ్ కలరే కాబట్టి పాకం కొంచెం వేడిగానే ఉంది. సో నేను ఈ విధంగా ఫుడ్ కలర్ని వేసానమాట. మనం ఫుడ్ కలర్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కొద్దిగా వేసాను కాబట్టి కలర్ అనేది లైట్గానే వచ్చింది, నాకు ఎక్కువ కలర్ రాలేదు. చూస్తున్నారు కదా, కొంచెం ఎక్కువ టైం పట్టింది కొద్దిగా ఆరిపోయేటప్పటికి. నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి పాకాన్ని కొంచెం వేడి చేసి మళ్ళీ వేసానండి ఇవన్నీ వీటన్నింటినీ. సో ఈ విధంగా మనకి జిలేబీలని అన్నీ రెడీ అయిపోయాయండి ఫ్రెండ్స్. ఈ జ్యూసీ క్రిస్పీ జిలేబీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.